యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనందరికీ మరొక అవకాశాన్ని దయచేసినందుకు కన్న తండ్రైన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యూట్యూబ్ని వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ క్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. మరి దేవుని వాక్యాన్ని మనము ఆలోచించటానికి సమయాన్ని కటాయించి ఈరోజు చక్కటి విషయాలను నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మనిషి మనుగడను మనం ఆలోచిస్తున్నప్పుడు, మనిషి జీవితాన్ని ఆలోచిస్తున్నప్పుడు, మనిషి రాను రాను తన విలువలను కోల్పోతున్నట్లుగా మనకి సమాజంలో కనిపిస్తుంది ప్రియులారా. ఒకప్పుడు మనిషి గొప్పగా బతకాలని దేవుడు అనుకున్నాడు. మనిషి చాలా గొప్పోడు కావాలని దేవుడు అనుకున్నాడు. కానీ మనిషి ఈ లోకములో కలిసిపోయి ఈ లోకములో ఉన్న వాటిని ఆలోచించుకుంటూ లోకాశల్లో మునిగిపోయి మనిషి తన విలువను తానే మర్చిపోతున్నట్లుగా మనకి సమాజంలో కనిపిస్తుంది. ఒకప్పుడు జంతువులకి విలువ లేదు అనుకున్నాడు మనిషి. జంతువులకి విలువ లేదు అనుకున్నాం. జంతువులు అవి మన దగ్గరకు వచ్చినప్పుడు, జంతువులు పేర్లు ఎత్తినప్పుడు, జంతువుల గురించి మాట్లాడుతున్నప్పుడు అవి జంతువులు కదా అనుకొని ఈజీగా కొట్టుపడేశాం. కానీ ఈరోజు జంతువులకి విలువలు పెరుగుతున్నాయి, మనుషులకి విలువలు తగ్గిపోతున్నాయి. జంతువులకి విలువలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ప్రియులారా, రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కానీ మనిషి విలువలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి అని మనము ఈజీగా చెప్పచ్చు. ఎందుకంటే మనిషి తన విలువను తానే పోగొట్టుకుంటున్నట్లుగా, మనిషి తన జీవితంలో తాను చేసిన పనికిరాని పనుల వలన తన విలువను తానే పోగొట్టుకుంటున్నాడు అని సమాజంలో మనము ఎన్నో విషయాలను మనం చూస్తున్నాం ప్రియులారా. ఇంకా ఈ విలువలు పోయిన మనిషిని, విలువను పోగొట్టుకున్న మనిషిని, తన విలువను తానే పోగొట్టుకున్న మనుషులను యేసుక్రీస్తు వారి ద్వారా మరి దేవుడు మనిషికి విలువను నింపాడు అన్నట్లుగా మనకు బైబిల్లో కనిపిస్తుంది. అందుకే బైబిల్లో మనకి అందరికీ తెలిసిన మాటే, అందరూ చదువుకుంటున్న మాటే ఏంటి అంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని బైబిల్లో మనకి వ్రాయబడి ఉంది ప్రియులారా. మీరు విలువ పెట్టి కొనబడిన వారు అంటే, విలువను పెట్టి దేవుడు మనల్ని కొనుక్కున్నాడు అంటే అంతకుముందు మనకి ఏ విలువ లేదు కాబట్టి, విలువ లేని మనలను, విలువను పోగొట్టుకున్న మనలను యేసుక్రీస్తు వారు తన రక్తము ద్వారా మనకి విలువనిచ్చినట్లుగా మనకి కనిపిస్తుంది. విలువనిచ్చాడు, మనకి విలువని తీసుకొచ్చి ఇచ్చాడు ప్రియులారా. అందుకే ఈరోజు నీ విలువ, నా విలువ కూడా పెరిగింది అంటే ఎవరిని బట్టో తెలుసా? యేసుక్రీస్తు వారిని బట్టి నీ విలువ, నా విలువ పెరిగింది ఈరోజు. ఎందుకు అంటే, ఒకప్పుడు విలువలేని జీవితము మనది. ఒకప్పుడు విలువలేని జీవితము, విలువలేని బ్రతుకు, విలువలేని జీవితములో జీవించిన మనలను విలువ పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. అసలు ఆ విలువ ఎంత తెలుసా? ఆ విలువ ఎంత అంటే, ప్రపంచము ఖరీది కట్టలేనంత విలువ మన విలువ. ఆ విలువను పెట్టి మనలను కొన్నాడంటే, యేసుక్రీస్తు వారు రక్తము కార్చి మనలను కొన్నాడంట. అందుకే ఈరోజు నీకు విలువ పెరిగింది అంటే ఎవరిని బట్టి? యేసుక్రీస్తు వారిని బట్టి. ఈరోజు నీకు ఒక విలువ సమాజంలో ఉంది అంటే అది యేసుక్రీస్తు వారిని బట్టి. మరి అలాంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న నీవు, అలాంటి యేసుక్రీస్తు వారిని ధరించుకున్న నీవు మళ్ళీ ఈరోజు విలువని మళ్ళీ పోగొట్టుకుంటున్నావు. ఒకప్పుడు యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత నీకు ఒక విలువనొచ్చింది. వచ్చిన తర్వాత విలువ ఎలాగైతే వచ్చిందో, మళ్ళీ లోకంలోకి కలిసిపోతున్నప్పుడు మళ్ళీ నీ విలువ పోతుంది. అందుకే
భూమి మీద యేసుక్రీస్తు వారు మనల్ని ఏం చేశాడు అంటే విలువ పెట్టి కొనుక్కున్నాడంటే. ఎందుకంటే ఎక్కడో బురద గొంతులో పడిపోయిన మనలను, ఎక్కడో చీకట్లో పడిపోయిన మనలను, అంధకార సంబంధమైన రాజ్యములో బ్రతుకుతున్న మనలను, అపవాది అనుచరులుగా బ్రతుకుతున్న మనలను యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని కార్చి, తన దేహాన్ని మన కోసము నలుగుగొట్టుకొని ఈ లోకములోకి వచ్చి ఒక దాసుడుగా, ఒక రిక్తునిగా చేసుకొని పట్టణాలు, గ్రామాలు, దేశాలు అన్నీ తిరిగి మనుషులందరికీ చాటి చెప్పినది ఏంటంటే, ఇదిగో పడిపోయిన విలువలను మళ్ళీ మీకు ఇవ్వటానికి వచ్చాను, మీరు కోల్పోయిన రక్షణ భాగ్యాన్ని మళ్ళీ నేను మీకు ఇవ్వటానికి వచ్చాను అని సమాజం అంతటికి గలిలయ, సమరయ, యూదయ ఎన్నో ప్రాంతాలు తిరిగి యేసుక్రీస్తు వారు సువార్తని ప్రకటించాడు, మంచి మాటలను ప్రకటించాడు. ఎందుకంటే దేవుడు తనకిచ్చిన ఆదిత్యతను బట్టి, తనకిచ్చిన అధికారమును బట్టి యేసుక్రీస్తు వారి లోకములో చేసిన సేవ, ప్రపంచములో ఎవరు చేయలేని సేవని ప్రపంచములో యేసుక్రీస్తు వారు చేశారు ప్రియులారా. ఇందుకీ యేసుక్రీస్తు వారు చేసిన ఘన కార్యక్రమాలు ఏంటంటే ఎన్నో ఉన్నాయి ప్రపంచములో. అందుకే యేసుక్రీస్తు వారు మనలను విలువ పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి, విలువ పెట్టి కొనుక్కున్న ఆయనకి ఈరోజు మనము లోబడి బ్రతకడానికి ప్రయత్నం చెయ్యాలి. ఎందుకంటే మనము ప్రపంచానికి దాసులు కాదు, మనము రాజులకి దాసులు కాదు, అప్పు ఇచ్చిన వాడికి దాసులు కాదు, లోకానికి దాసులు కాదు, పాపానికి దాసులు కాదు, క్రీస్తుకి మనమందరూ దాసులమే. క్రీస్తుకి మనమందరూ దాసులమి. ఎందుకంటే పాపపు దాసత్వంలో నుంచి, పాపములో నుంచి మనలను విడిపించి, అంధకార సంబంధమైన అందులో నుంచి విడిపించి తన వెలుగులోకి మనలను నడిపించి, వెలుగులో నిన్ను నన్ను నిలబెట్టిన యేసుక్రీస్తు వారికి మనము దాసులుగా ఉండటానికి ఇష్టపడాలి, దాసులుగా ఉండటానికి. ఎందుకంటే ప్రపంచములో పాపులుగా ఉంటున్న మనలను, పాపులుగా బ్రతుకుతున్న మనలను వెలుగుని ఇవ్వటానికి యేసుక్రీస్తు వారు చేసిన త్యాగం అంతా ఇంత కాదు ప్రియులారా. మన కోసం మన తల్లిదండ్రులు ఎంత త్యాగం చేస్తారంటే వాళ్ళ శక్తి కొలది చేస్తారు, మన అన్నదమ్ములు వాళ్ళ శక్తి కొలది చేస్తారు, మనము ఇతరులకి సహాయం చేస్తే ఎంత చేస్తాం, మన శక్తి కొలది చేస్తాం. కానీ యేసుక్రీస్తు వారు శక్తికి మించిన త్యాగము చేశాడు మన గురించి. ప్రాణాలను కూడా సైతము లెక్క చేయకుండా, ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆ ప్రాణాలను నీ కోసం నా కోసం బలి ఇవ్వటానికి యేసుక్రీస్తు వారు సిద్ధపడ్డాడు అంటే అది మామూలు త్యాగము కానే కాదు. అంత గొప్ప త్యాగము యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం చేశాడు అంటే ఆ త్యాగాన్ని గుర్తించైనా ఆయనకు లోబడి బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఈరోజు మనిషి జీవితం ఎలా మారిపోయిందంటే ప్రియులారా, ఎలా మారిపోయిందంటే లోబడే తత్వమే మనిషి కోల్పోయాడు, లోబడే ఆలోచనే మనిషి దగ్గర లేదు ప్రియులారా. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్న మాటలను మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఈ లోకాన్ని ఎవరు కలిగించారు అని మనం చూస్తే ఒక్కసారి యోహాను రాసిన సువార్తను మనం చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము. ఒక మంచి మాటని చదువుకొని మనం ముందుకెళ్దాం. 1వ అధ్యాయము 3వ వచనాన్ని బైబుల్ గ్రంథములో చాలా స్పష్టమైన మాట ఒకటి మనకి ఇక్కడ కనిపిస్తుంది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నది ఏది కూడా ఎవరు లేకుండా, యేసుక్రీస్తు వారు లేకుండా.
యేసుక్రీస్తు వారు లేకుండా కలిగి ఉన్నది ఏదియు యేసుక్రీస్తు వారు లేకుండా కలుగలేదు అంటే యేసుక్రీస్తు వారు కలిగించాడు, యేసుక్రీస్తు వారు క్రియేటర్ అని మనకి ఈజీగా అర్థమవుతుంది. కలిగి ఉన్నది ఏది కూడా ప్రియులారా, కంటికి కనిపిస్తున్నది, మన కంటికి కనిపిస్తున్న ప్రతిది కూడా యేసుక్రీస్తు వారి ద్వారా యేసుక్రీస్తు వారు కలిగించాడంట. అవి ఆకాశము కానివ్వండి, అది భూమి కానివ్వండి, సూర్యుడు కానివ్వండి, చంద్రుడు కానివ్వండి, నక్షత్రాలు కానివ్వండి, ఈ పంచభూతాలే కానివ్వండి, అన్నీ కూడా ఆయనే కలిగించాడంట. కలిగించిన ఆయన క్రియేటర్ అవుతాడు. కలిగినవి ఏమవుతాయి? కలిగింపబడినవి ఏమవుతాయి? దాసులవుతాయి. యజమానుడికి ఎలాగైతే దాసులవుతారో ఏంటి, దేవుడికి కూడా, యేసుక్రీస్తు వారికి కూడా కలిగినవన్నీ కూడా లోబడి బ్రతుకుతున్నాయంట. ఈ ప్రకృతికి లోబడే గుణం ఇంకా కోల్పోలేదు. అది ఎప్పుడైతే దేవుడు ప్రకృతిని, యేసుక్రీస్తు వారు ప్రకృతిని కలిగించాడో ఆ రోజు లోబడే తత్వాన్ని ప్రకృతి ఆ రోజు నుంచి కలిగి ఉంది. ఈ రోజు వరకు అది మర్చిపోలేదు ప్రియులారా, అది అలాగే ఉందంట. మనిషి లోబడే తత్వాన్ని కోల్పోయాడు, మనిషి గర్వాంధుడైపోయాడు, లోబడటము నేర్చుకోలేదు, లోబడటం మనిషి మర్చిపోయాడు. కానీ ప్రకృతి మాత్రం మర్చిపోలేదు ప్రియులారా. ఎందుకంటే ఒక సందర్భంలో ఏం జరిగిందో మనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, 26వ వచనం, మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 26వ వచనం. అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయను. లేచి అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుచున్నారు అని యేసుక్రీస్తు వారు చెప్పి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయను అంటే యేసుక్రీస్తు వారు కలిగించినది, యేసుక్రీస్తు వారు క్రియేట్ చేసినది యేసుక్రీస్తు వారికి లోబడుతుంది. యేసుక్రీస్తు వారు కలిగించిన ప్రకృతి యేసుక్రీస్తుకి లోబడుతుంది. ఏమంటుంది? గాలియు సముద్రము లోబడినట్లుగా మిక్కిలి నిమ్మళమైందంటే 27వ వచనం. ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రము లోబడుచున్నవని చెప్పుకొనిరి. ఈయన ఎట్టివాడో, ఈయన ఎలాంటివాడో, ఈయన ఎంత శక్తిమంతుడో, గాలియు సముద్రము ఈయనకి లోబడుతుంది. అంటే లోబడే తత్వాన్ని ఇంకా ప్రకృతి కలిగి ఉంది అంటే, లోబడే తత్వాన్ని ప్రకృతి కోల్పోలేదంటే, అసలు లోబడే తత్వాన్ని ఎవరు కోల్పోయారో తెలుసా? మనిషి కోల్పోయాడు. మనిషి ఎప్పుడు లోబడతాడు అంటే గద్దింపునకు లోబడాలి, గద్దించగానే లోబడాలి. కానీ ఈరోజు గద్దించగానే లోబడటం లేదు, విర్రవేగుచున్నారు. ఏండి, పెద్దవాళ్ళు గద్దిస్తున్నప్పుడు లోబడాలి, శిరస వహించుకొని తలదించుకొని ఉండాలి. అప్పుడే భవిష్యత్తులో సాధించేవాడవుతాడు. పెద్దవాళ్ళు గద్దించారని లోబడకుండా విర్రవేగుచూ వెళ్ళిపోయాడు అనుకోండి, నిజంగా అవతలికెళ్ళి పాడైపోతాడు, అవతలికెళ్ళి నాశనం అయిపోతారు. తండ్రి మాట వినకుండా వెళ్ళిపోయిన కుమారుని జీవితాన్ని చూసాం కదా, ఏమైపోయింది? తండ్రి మాటను వినకుండా ఆస్తి పంచుకొని వెళ్ళిపోయి మరి ఫ్రెండ్స్తో కలిసి ఆస్తి మొత్తము తగలబెట్టుకున్నాడు. అంత ఆస్తి అయిపోయిన తర్వాత, డబ్బులు అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ తండ్రి గుర్తుకొచ్చాడంట. అయ్యో, నా తండ్రి దగ్గర నాకు అన్నీ ఉన్నాయి, దాన్ని వదిలేసుకొని నేను వచ్చాను, మళ్ళీ నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలి అని మళ్ళీ వచ్చాడు. ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి.
గద్దింపునకు లోబడాలి. అది మనిషి తత్వం ప్రియులారా. గద్దింపునకు లోబడకపోతే, గద్దింపును అసహించుకుంటే నిజంగా మనకే ప్రమాదమని సామెతల గ్రంథములో బైబిల్లో మనకి చక్కగా నేర్పిస్తుంది. ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 12వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకోగలిగితే, మొదటి వచనాన్ని చదువుకుంటే ఒక అద్భుతమైన మాటని బైబిల్లో దేవుడు రాయి. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు. శిక్షను ప్రేమించువాడు. బడిలో మాస్టర్స్ కానీ టీచర్స్ కానీ తిట్టుతున్నప్పుడు, కొట్టుతున్నప్పుడు దాన్ని ప్రేమించి అణిగిమణిగి ఉండాలి. దాన్ని స్వీకరించి లోబడి ఉండాలి. టీచర్ గారు తిడుతున్నారు అంటే, టీచర్ గారు అరుస్తున్నారు అంటే, టీచరు కొడుతున్నాడు అంటే అసలు ఎవరి భవిష్యత్తు బాగోవ్వాలని తెలుసా? మన భవిష్యత్తు బాగోవ్వాలని. మన భవిష్యత్తు బాగోవ్వాలని టీచరు తిడుతుంది, కొడుతుంది, ఎన్నో మాటలు మనకి వినిపిస్తుంది. అది విని టీచర్ గారు కొడుతున్నారని, టీచర్ గారు తిడుతున్నారని పారిపోయావనుకోండి, ఎవరి భవిష్యత్తు పాడైపోద్దో ఆలోచించండి. అయ్యో టీచర్ గారు రోజు కొడుతుంది, టీచర్ గారు రోజు తిడుతున్నారు, ఎందుకు కొడుతున్నారు, ఎందుకు తిడుతున్నారు అంటే నీకు సరిగ్గా రాయటం రాదు, సరిగ్గా చదవటం రాదు, సరిగ్గా బ్రతకడం రాదు, అందుకే టీచర్ గారు నిన్ను తిడుతుంది, టీచర్ గారు నిన్ను కొడుతుంది. ఆవిడ కొడుతుందని, ఆయన తిడుతున్నాడని పారిపోతే మన భవిష్యత్తే పాడైపోద్ది. శిక్షను ప్రేమించువాడు ఏమనుంది? శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడంట. ఒకవేళ టీచర్ తిడుతున్న దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తే భవిష్యత్తులో జ్ఞానవంతుడు అవుతావు. కిందేమనుంది? గద్దింపును అసహించుకునేవాడు ఎవడంటే ఇంతకీ మహాజ్ఞాని కాదు. గద్దింపును అసహించుకునేవాడు మహాజ్ఞాని కాదంట. ఎవరంట తెలుసా? పశుప్రాయుడంట. గద్దింపును పెద్దవాళ్ళు గద్దించినప్పుడు, పెద్దవాళ్ళు గద్దింపునకు లోబడితే నిన్ను జ్ఞానవంతుడవుతారు. అదే వినకపోయావనుకో, గద్దింపును అసహించుకున్నావనుకో ఏమవుతావు? పశుప్రాయుడవుతావు. ఏ పశువు అవుతావు? పశువు గురించి బైబిల్లో పశువుల గురించి దేవుడు మంచి రిజల్ట్ ఇచ్చాడు, మంచి మాటలు చెప్పాడు. ఏంటి తెలుసా? ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డిని తెలుసుకును అంటుంది. అంటే దేవుడు బైబిల్లో జంతువుల విషయంలో, పశువుల విషయంలో మంచి మాటలే రాయించాడు. కానీ ఇక్కడంకా గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు అన్నాడు. పశుప్రాయుడు అంటే ఏ పశువు ఇంతకీ? పశువులు, జంతువులు, రకరకాలైన జంతువులు ఉన్నాయి. జంతువులు చాలా జంతువులు ఉన్నాయి. అసలు ఏ పశువు ఇంతకీ? ఒక్కసారి మీరు ఆలోచించండి. గద్దింపును అసహించుకునే పశువు ఇంతకి ఏముంది సమాజంలో? ఒకటి పంది, రెండవది కుక్క. కుక్క తను కక్కిన దానికి ఇది మరి తిరిగి వెళుతున్నట్లు, పంది కడగబడిన మళ్ళీ బురదలోకి వెళుతున్నట్లు గద్దింపును అసహించుకునేవాడు. ఎందుకు గద్దిస్తారు అంటే, వరే అది చెయ్యకరా, అలా అది మంచిది కాదరా, అది పద్ధతి కాదరా, అక్కడికి వెళితే నీ భవిష్యత్తు పాడైపోతుందరా అని గద్దించిన మళ్ళీ అక్కడికే వెళతాడనుకో, ఒక పందితో సమానం, ఒక కుక్కతో సమానం. గద్దింపుని ఎప్పుడు అసహించుకోకూడదు. తల్లిదండ్రులు గద్దిస్తుంటారు, టీచర్లు గద్దిస్తుంటారు, సమాజంలో పెద్దవాళ్ళు గద్దిస్తుంటారు. అన్ని గద్దింపులు నువ్వు విని వాటిని నీవు గుణపాఠాలుగా తీసుకుంటే భవిష్యత్తులో నీవు ఇతరులకు కూడా పాఠాలు చెప్పేవాడు అవ్వాలి. భవిష్యత్తులో నీవు కూడా ఇతరులకు బుద్ధి చెప్పేవాడు అవ్వాలి అంటే నువ్వు ముందు బుద్ధికి నీవు తల వంచాలి, బుద్ధి చెప్పించుకోవాలి. తల్లిదండ్రులకు లోబడాలి. తల్లిదండ్రుల మాటను ధిక్కరించకుండా తల్లిదండ్రులను ప్రేమించాలి. తల్లిదండ్రులను ప్రేమించటం రాదు, తల్లిదండ్రులు చూసుకోవటం రాదు, తల్లిదండ్రులకు లోబడటం రాదు. దేశ దిమ్మరిగా తిరుగుతున్న నీవు ఎవరికి లోబడి బ్రతుకుతున్నావు? ఒకసారి ఆలోచించు. గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడంట ప్రియులారా.
పశుప్రాయుడు. ఇంకొక మాట చదువుకుందాం. 10వ అధ్యాయం 17 వచనం ఒకసారి చదువుకున్నాం. అదే సామెతల గ్రంథం 10వ అధ్యాయము 17 వచనం. ఉపదేశమును ప్రేమించువాడు, ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు. ఉపదేశమును అంగీకరించేవాడు. ఎవరు ఉపదేశం? పెద్దల ఉపదేశం. ఎవరు ఉపదేశం? తల్లిదండ్రుల ఉపదేశం. ఎవరు ఉపదేశం? కాపరి ఉపదేశం. ఎవరు ఉపదేశం? సేవకుల ఉపదేశం. అంగీకరించువాడు జీవ మార్గములో ఉంటాడు. నాకే అంతా తెలుసు, నాకు ఎవరు చెప్పే అవసరం లేదు అనుకొని విర్రవేగి ఒకవేళ నువ్వు వెళ్ళిపోయావనుకో, గద్దింపును అసహించుకొని విర్రవేగుతూ వెళ్ళిపోయావనుకో, సమాజములో నష్టపోయేది మనమే ప్రియులారా. భోజనం మానేస్తే నష్టపోయేది మనమే, నీళ్లు మానేస్తే నష్టపోయేది మనమే, జాబుకు వెళ్ళకపోతే నష్టపోయేది మనమే. ఎవరికీ నష్టం లేదు. గద్దిస్తున్నారంటే మనకు బుద్ధి చెప్పుతున్నారు. బైబిల్లో ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు అన్నది బైబిలు. మరి బైబిలు ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు అంటున్నప్పుడు గద్దిస్తున్నారు అంటే లోబడాలి కదా ప్రియులారా. యేసుక్రీస్తు వారు లోబడి బ్రతకలేదా తండ్రికి? యేసుక్రీస్తు వారు లోబడి బ్రతకలేదా జీవితకాలం అంతా? మనము కూడా వాక్యానికి, దేవుడికి లోబడి బ్రతకాలి. పెద్దవాళ్ళైన వారికి లోబడాలి. పెద్దవాళ్ళు ఏదైనా అంటే తల శిరస్సు వహించుకొని వినాలి. అది మన మేలు కోసమే, అది మన భవిష్యత్తు బాగుండటానికే చెప్తున్నప్పుడు దాన్ని అసహించుకొని, దాన్ని కొట్టివేసి, ఏమండి, నేను సొంతంగా ఏదో నిర్ణయాలు తీసుకుంటానని వెళ్ళిపోతే ఎవరికి నష్టం? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. అందుకే ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడు గద్దింపును అసహించుకోకూడదు. గద్దింపును ప్రేమించాలి, గద్దింపును స్వీకరించాలి. అణిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఏంటి, ఒదిగి ఉన్నవాడు ఎదిగే కొద్దీ ఎలా ఉండాలంట? ఒదగాలంట. అసలు ఎదగటమే లేదు, అసలు ఒదిగే తత్వమే లేదు. ఎదిగేది ఎప్పుడు? ఒకసారి ఆలోచించండి. 13వ అధ్యాయం, అదే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. తండ్రి శిక్షించే కుమారుడు. ఇంట్లో తండ్రి శిక్షిస్తాడు, బడిలో గురువు శిక్షిస్తాడు, గుడిలో కాపరి శిక్షిస్తాడు. ఇంట్లో తండ్రి గద్దిస్తాడు, బడిలో గురువు గద్దిస్తాడు, గుడిలో కాపరి గద్దిస్తాడు. ఇవన్నీ గద్దింపునకు నువ్వు లోబడి బ్రతికితే భవిష్యత్తులో గొప్పవాడవుతావు. భవిష్యత్తులో నీవు ఒక పనస్తుడవుతావు. ఎవరు గద్దింపును పట్టించుకోకుండా, ఎవరు గద్దింపును అసహించుకున్నావనుకో, నీవు పశుప్రాయుడవుతావు. గద్దింపునకు లోబడాలని చెబుతుంది బైబుల్. గద్దింపును స్వీకరించి లోబడాలి పెద్దవాళ్ళకని చెబుతుంది. గాలి లోబడింది యేసుక్రీస్తుకి, సముద్రము లోబడింది. మనుషులైన మనము పెద్దవాళ్ళకి లోబడాలి, తల్లిదండ్రులకు లోబడాలి, గురువు గారికి లోబడాలి, కాపరికి లోబడాలి. అదే కదా మనం ఎదిగే జీవితానికి మెట్లు లాంటివి. వాటిని అసహించుకున్నావనుకో, నీ భవిష్యత్తుని పాడు చేసుకుంటావు. తండ్రి శిక్షించే కుమారుడు ఎలాంటి వాడంటే జ్ఞానము గలవాడు. తండ్రి శిక్షించే కుమారుడు భవిష్యత్తులో గొప్ప జ్ఞాని అవుతాడు. తండ్రి మాటని వినేవాడు గొప్ప జ్ఞాని అవుతాడు. మంచి భవిష్యత్తు ఉంటుంది. అందుకే బైబిల్లో చెప్పిన సంగతులన్నీ కూడా అది మన గురించే, మన భవిష్యత్తు గురించే, మనల్ని మంచి మార్గములో నడిపించటానికి ప్రియులారా. మంచి మార్గములో నడిపించటానికి చెప్పబడిన మాటలన్నీ శిరసా వహించి మాటలకి లోబడి బ్రతకాలే కానీ వాటిని అసహించుకొని, ఆ మాటలు చెప్పిన వారిని అసహించుకొని మనము బ్రతికామనుకోండి, మన జీవితం ప్రియులారా ఎందుకు పనికి రాకుండా పోతుంది. అందుకే చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఎందుకంటే మన బ్రతుకు ఎలా ఉండేది ఒకప్పుడు. చీకటిలో ఉన్నాము. చీకటిలో ఉంటున్న మనల్ని యేసుక్రీస్తు వారు తన త్యాగము ద్వారా తన త్యాగం చేసి మనలను రక్షణలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు దేవుడికి మనము లోబడి బ్రతకాలి, కాపర్లకు లోబడి బ్రతకాలి, సంఘ కాపర్లకు లోబడి బ్రతకాలి. రెండవది తల్లిదండ్రులకు లోబడి బ్రతకడానికి ప్రయత్నం చేయాలి ప్రియులారా.
నేను ఎవరికి లోబడను, నేను చెప్పినట్లే నేను అనుకున్నట్లే చేస్తాను, నాకు ఇష్టం వచ్చినట్లే చేస్తాను, నాకు నచ్చిందే చేస్తాను అనుకుంటే నిన్నెవరూ అడ్డగించరు, నిన్నెవరూ కాపాడరు. చివరికి దేవుని చేతిలో కూడా లేకుండా పోతాం. అపవాది చేతిలోకి వెళ్ళిపోయి నీకు నచ్చినట్లుగా నీవు బ్రతుకుతున్నావంటే అపవాది చేతిలో ఉన్నావని అర్థం. పెద్దలకు లోబడి బ్రతుకుతున్నవాడు, యేసుక్రీస్తు వారు లోబడ్డాడు కదా, చిన్నతనములో తల్లిదండ్రులకు లోబడ్డాడు, పెద్దగవుతూ వెతూ పరలోకపు తండ్రికి లోబడ్డాడు. అసలు మనం ఎవరికి లోబడుతున్నాం? ఎవరి మాట వింటున్నాం? ఎవరి మాట వినకపోతే జీవితానికి పరమార్థం ఉండదు ప్రియులారా. దేవునికి లోబడాలి, సంఘ కాపరులకు లోబడాలి, ఇంటి తల్లిదండ్రులకు లోబడాలి, సమాజములో పెద్దలైన వారికి లోబడి బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి. అదే మానవుల జీవితంలో భవిష్యత్తులో ఎదగటానికి మంచి ఉపయోగకరమైన సూత్రాలు ప్రియులారా. అందుకే దేవుని మాటలను తిరస్కరించకుండా ఆ మాటలను ప్రేమించి అందరికీ లోబడి బ్రతకడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ మాటలు